ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో గ్రహణం అంటేనే మనందరం కూడా భయపడిపోతూ ఉంటామని చెప్పొచ్చు. గ్రహణం వచ్చింది అంటే అయ్యో మా రాశిలో అంటే జన్మరాశిలో వచ్చిందంటే కదా, జన్మ నక్షత్రంలో గ్రహణం అంతే కదా, మాకు మంచిది కాదంట కదా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు, మమ్మల్ని అడుగుతుంటారు కదా. దీన్ని ఆధారంగా చేసుకుని మనకు సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము భాద్రపద పౌర్ణమి రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించబోతుంది. దీని యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, అసలు గ్రహణ సమయంలో మనం ఎటువంటి పనులు చేయమని చెప్పి పెద్దలు చెప్పారు, అసలు గ్రహణం అంటే మనం ఎందుకు భయపడాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ గ్రహణం సంభవించింది కదా, దీని యొక్క ప్రభావము ద్వాదశ రాశుల వారి మీద ఉంటుందండి. దాని గురించి కూడా ఇక్కడ క్లుప్తంగా ఒక్కొక్క రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల జరగబోయేటువంటి శుభాశుభాలు కూడా వివరిస్తాను. కాబట్టి దీన్ని కూడా ప్రేక్షకులు జాగ్రత్తగా తెలుసుకుంటే అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. చంద్రగ్రహణము వివరణ. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము భాద్రపద పౌర్ణమి రోజు రాత్రి దాదాపుగా 9:50 రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ మోక్షకాలం రాత్రి 1:32 కలుగుతుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ గ్రహణం ఏదైతే ఉందో శతభిష నక్షత్రము మరియు పూర్వభాద్ర నక్షత్రాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది. కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ముఖ్యంగా శతభిష పూర్వభద్ర నక్షత్రాల వారు, దాంతోపాటుగా కుంభరాశి వారి మీద ఈ గ్రహణం యొక్క ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క జన్మ నక్షత్రము మరియు వారి యొక్క జన్మరాశిలో ఈ గ్రహణం పడుతుంది కాబట్టి దీని ప్రభావం వారి మీద అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహణం ఏ నక్షత్రము రాశి మీద ఏర్పడుతుందో అటువంటి వారు జాగ్రత్తగా ఉంటారని చెప్పి పెద్దలు చెప్పారు. దాంతోపాటుగా మనం ప్రధానంగా కూడా గ్రహణ నియమాలు కొన్ని పాటించమని చెప్పారండి. ఈ గ్రహణ కాలాన్ని పుణ్యకాలంగా కూడా మన పెద్దలు చెప్పారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చూడండి, ఈ గ్రహణ సమయంలో పట్టు సమయం, విడుపు సమయం అంటుంటాం కదా, దాన్ని పరిశీలన చేసుకుని దాని ప్రకారంగా ఏం చేస్తుంటారంటే స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఈ గ్రహణ కాలం అంతా కూడా ప్రధానంగా వారికి ఏదైనా మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని పఠించడం కానీ, లేకపోతే ఏదైనా స్తోత్రాలు పఠిస్తూ కూర్చుంటారండి. ఎంత ఎక్కువగా ఈ గ్రహణం జరిగే సమయంలో మనము భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే, మనకి ఏదైనా కూడా మంత్రోపదేశం ఉంటే దాన్ని మనం పఠిస్తే మనకు అనంత కోటి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ మంత్ర బలం బాగా కూడా పెరుగుతుంది. అందుకని చాలామంది గ్రహణం పట్టే సమయం తెలుసుకుని ఆ సమయంలో పట్టు స్నానం చేస్తారు. ఆ తర్వాత అంతా కూడా గ్రహణం పూర్తయ్యేంత వరకు కూడా ఏదైతే మంత్రం ఉంటుందో, స్తోత్రం ఉంటుందో దాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గ్రహణ విడుపు స్నానం చేస్తుంటారు అని చెప్పొచ్చు. కాకపోతే ప్రధానంగా కూడా ఈ గ్రహణం దాదాపుగా 9:50 రాత్రి ప్రారంభమవుతుంది. రాత్రి 1:32 మోక్షకాలం కాబట్టి దాదాపుగా ఈ సమయం అంతా కూడా ఎంత ఎక్కువగా వీలుంటే అందరూ నిద్ర మేలుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే అందరికీ కూడా మంచిది. ఇక ఈ గ్రహణ నియమాల విషయానికి వస్తే సాధ్యమంత వరకు కూడా సాయంకాలం లోపలే, అంటే చంద్రోదయం కన్నా ముందుగానే మనం ఏదైనా కూడా పలహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటే అల్పాహారం లాంటి తీసుకునే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఈ గ్రహణం ఉన్నంతసేపు ఏది కూడా మనం ఆహారాన్ని భుజించకపోవడం మంచిదని చెప్పి మన పెద్దలు చెప్పారు. అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఆరోగ్యం బాగలేనటువంటి వారికి ఈ నియమాలు వర్తించవు. వారికి ఏదైతే ఆరోగ్యం బాగుండదో, గర్భిణీ స్త్రీలు వారు ఉపవాసం ఉండలేరు, చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి వారికి సాత్వికమైన ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. మరుసటి రోజు, ఎందుకంటే గ్రహణం రాత్రి దాదాపుగా 1:32 పూర్తవుతుంది. మనం ఎలాగో అంటే చాలామంది నిద్రలో ఉంటారండి. పట్టు విడుపు స్నానాలు చేసి ఎవరు మంత్రోపదేశం ఉన్నవారి విషయం వేరే, కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే ఉదయాన్నే నిద్రలేస్తాం కదా, నిద్రలేచిన తర్వాత తలస్నానం చేయాలి, ఇంటిని శుభ్రం చేసుకునే ప్రయత్నం తప్పకుండా కూడా చేయాలి. ఆ తర్వాత యథాశక్తిగా అంటే భగవంతుని యొక్క ఫోటోలు, తర్వాత విగ్రహాలు ఉంటే వాటిని కూడా శుభ్రం చేసుకుని, అంటే పూజా మంత్రాన్ని కూడా తప్పకుండా కూడా సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత శుభ్రం చేసుకొని యథాశక్తిగా దీపాదన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అని చెప్పవచ్చు, ముఖ్యంగా ఈ గ్రహణం ఇక్కడ నేను ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తుంది, దానివల్ల కలిగే ఫలితాలు కూడా వివరించబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ, లేకపోతే ఈ గ్రహణ ప్రభావం ఎవరి మీద అయితే ఎక్కువగా నెగిటివ్గా ఉంటుందో అటువంటి వారు తప్పకుండా కూడా యథాశక్తిగా దాన ధర్మాలు చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇది చంద్ర గ్రహణం కాబట్టి చంద్రుడు బియ్యానికి, పాలకు, వెండికి ముఖ్యంగా ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి యథాశక్తిగా బియ్యం దానం చేయడం, యథాశక్తిగా పాలు దానం చేయడం, యథాశక్తిగా వెండి మనకు శక్తి ఉంటే దాన్ని కూడా
దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా మనం ఇందాక అనుకున్నాం కదా, కుంభరాశి వారు ముఖ్యంగా శతభిష పూర్వపద నక్షత్రంలో గ్రహణం కొనసాగుతుంది కాబట్టి ఆ నక్షత్రం వారు తప్పకుండా కూడా యథాశక్తిగా ఇంటి పురోహితుని సంప్రదించి వారు ఏదైతే శాంతులు చెప్తారో అది వీలున్నంత వరకు చేయించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. గ్రహణం వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని నియమాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇది పుణ్యకాలం కాబట్టి ఈ గ్రహణం ఉన్నంత సేపు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ కూర్చునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక శ్లోకం కానీ, స్తోత్రం కానీ, లేకపోతే మంత్రం కానీ ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా మనం పఠిస్తాము, లేదా దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలని చెప్పుకుంటూ ఇష్టదైవం యొక్క నామస్మరణ చేస్తూ కూర్చుంటే ఈ గ్రహణ సమయం అంతా కూడా మనకు తప్పకుండా కూడా కలిసి వస్తుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ఈ చంద్రగ్రహణం చాలా దేశాల్లో కూడా ఈసారి కనిపిస్తుంది కాబట్టి మన ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగువారు నా కార్యక్రమాన్ని చూసేవారు ఏ దేశంలో అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ ఉంటుందో అటువంటి వారు మాత్రమే వారి సమయాన్ని బట్టి వారి దేశంలో ఎప్పుడు గ్రహణం ఏర్పడుతుందో చూసుకుని ఒకసారి ఆ సమయంలో నియమాలు పాటించే ప్రయత్నం చేయాలి. గ్రహణం కనిపించేటువంటి దేశాలు ఏమైనా ఉంటే అక్కడ ఉన్న మన తెలుగువారు దయచేసి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణ ప్రభావం ఉన్నవారు మాత్రమే నియమాలు పాటిస్తే సరిపోతుంది. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు నివసిస్తున్నట్టు దేశంలో ఉందా లేదా అని చెప్పి కాస్త అవగాహన తెచ్చుకొని గ్రహణం ఉంటే తప్పకుండా వీలున్నంత వరకు ఆ సమయం ఏదో కూడా అక్కడ తెలుసుకొని వారి నియమాలు పాటించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. దాదాపుగా ఆదివారం రాత్రి సుమారుగా 9:50 ప్రారంభమవుతుంది. ఇది రాత్రి 1:30 కొనసాగుతుంది. అంటే దాదాపుగా 3:30 పైన ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా కూడా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తుంది అన్న అంశాలు క్లుప్తంగా తెలుసుకుని ఆ తర్వాత నేను ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వారు పఠించాల్సిన మంత్రం కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కూడా మేషం, వృషభం, కన్య, ధనురాశి వారికి మంచి ఫలితాలు ఈ గ్రహణం వల్ల ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి మధ్యమ ఫలితం ఉంటుంది, అంటే వారికి యావరేజ్గా ఉంటుంది. ఆ తర్వాత కుంభం, మీనం, కర్కాటకం, వృశ్చిక రాశులు ఈ 4 రాశుల వారికి అధమ ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెప్పింది. అంటే మంచిది కాదు. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఈ కుంభరాశి, మీనరాశి, కర్కాటక, వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అంత మంచిది కాదనుకున్నాం కాబట్టి వారు తప్పకుండా కూడా మరుసటి రోజు ఉదయాన్నే, అంటే సోమవారం ఉదయం నిద్రలేచిన తర్వాత ఆలయానికి వెళ్ళడం, యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఈ గ్రహణం, ఏదైనా గ్రహణం ప్రారంభమైనప్పుడు జన్మరాశి యందు కానీ, జన్మ నక్షత్రం యందు కానీ 4వ స్థానం, వ్యయ స్థానం, అష్టమ రాశులు అంటే 8వ స్థానం మీద ఈ గ్రహణ ప్రభావం ఉంటే కొంతకాలం మనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని అందులో కూడా నియమాలు పాటించడం మంచిదని చెప్పవచ్చు. చంద్రగ్రహణ ప్రభావం 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది, వీరికి జరిగే శుభాశుభ ఫలితాలు మనం క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా మేషరాశి వారి విషయానికి వస్తే ఈ సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఆదాయం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా చేస్తున్న పని మీద శ్రద్ధ బాగా కూడా తగ్గిపోతుంది. కొంతసేపు ఏం చేద్దాంలే, ఎందుకు చేస్తాంలే అనే వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. దీని ప్రభావం వారి వృత్తి ఉద్యోగాల మీద పడుతుంది. కాబట్టి చేస్తున్న పని పట్ల శ్రద్ధ లేకపోవడం మంచిది కాదు. కాబట్టి శ్రద్ధగా చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో మేషరాశి వారు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన చికాకులు ఈ రిలేషన్షిప్ విషయంలో వీరికి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే మానసిక అశాంతి వీరికి అధికమవుతుంది అని చెప్పొచ్చు. అనవసరంగా నూతన బాధ్యతలు ఏవి కూడా స్వీకరించే ప్రయత్నం చేయకపోవడమే ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వీరికి అంత మంచిది కాదు కాబట్టి ఓర్పు, సహనంగా ఉండడం, బ్యాలెన్స్డ్గా ప్రవర్తించడం అంటే ఇది ఈ రాశి వారికి తప్పకుండా కూడా చెప్పదగిన సూచన. ఇక ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా లేకుండా ఉండడం కోసం ప్రతి మేషరాశి వారందరూ కూడా శివారాధన చేస్తూ, శివనామస్మరణ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించబోయే ఈ చంద్రగ్రహణ ప్రభావం వృషభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే చాలా వరకు కూడా చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి
కన్ఫ్యూజన్ బాగా కూడా ఎక్కువైపోతుంది. నిర్ణయాలు తీసుకోలేక ఏమి చేయాలో ఎప్పుడు చేయాలో తెలియక వీరు కొంతకాలం పాటు ఇబ్బంది పడతారు. ప్రధానంగా నలుగురిలో ఉన్నప్పుడు కానీ నలుగురితో మాట్లాడేటప్పుడు కానీ వీరి పేరు ప్రతిష్టకు భంగం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పేరు ప్రతిష్ట చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి వాటికి భంగం కలగకుండా మనం ప్రవర్తించడం, మనకి ఏదైనా కూడా ఇతరత్ర చెడు వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఏదో ఒక రకంగా నిరుత్సాహం మాత్రం ఈ రాశి వారికి తప్పకపోవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరేం చేయాలి? తొందరపడకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. ఎదుటి వ్యక్తులు ఏదన్నా కూడా వీరిని రెచ్చగొట్టేలా మాట్లాడినా, ప్రేరేపించేలా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆలోచించి మాట్లాడడం. ముఖ్యంగా ఎదుటి వ్యక్తితోటి మాట్లాడు కఠినంగా మాట్లాడకుండా కాస్త ప్రశాంతంగా, సున్నితంగా మాట్లాడడం వీరికి చాలా మంచిది. ఇక ఈ గ్రహణ ప్రభావం అత్యంత అనుకూలంగా మారడం కోసం వీరేం చేయాలంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయడం, వీలుంటే గ్రహణ సమయంలో చేయడం, లేకపోతే మరుసటి రోజు ఉదయాన్నే చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారి మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ప్రధానంగా వీరు నిర్ణయాలను, నమ్మకాలను, ఆలోచనలను తరచూ మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యకు సంబంధించి ముందుకు వెళ్దాం, చక్కగా చదువుకుందాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి కూడా తరచూ అభిప్రాయాలు మారిపోతూ ఉంటుంది. అంటే విద్యార్థులు చదువుకుందామని కాసేపు, వద్దని కాసేపు, ఈ కోర్సులో చేద్దామని కాసేపు, ఇంకొక కోర్సులో చేద్దామని కాసేపు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఎవరైతే నన్ను ఎవరు సరిగ్గా గైడ్ చేయడం లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి చక్కటి గురువు అంటే గైడ్ దొరుకుతారండి. అంటే అలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుందని. కాబట్టి వారు చెప్పింది వినే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిది. ఎందుకు ఇందాక చెప్పుకున్నాం కదండి, నిర్ణయాలు తీసుకోలేక కాస్త అటు ఇటు అవుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులు గురువులు చెప్పింది వినే ప్రయత్నం చేయడం, ఎక్స్పర్ట్స్ చెప్పింది వినే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పాజిటివ్గా మాట్లాడడం అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రారంభం చేస్తే త్వరగా పూర్తవుతాయి. అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు, ఒక పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా అడుగు ముందుకు వేయడం మిథున రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవంతుడి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ, స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. తప్పకుండా కూడా వీరు పాలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే తెలియనటువంటి విషయాలు చాలా వరకు కూడా బయటపడతాయి. ఆ విషయాలు తెలుసుకుని వీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ముఖ్యంగా జాయింట్ బిజినెస్ లాంటివి చేస్తున్నామో అక్కడ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. లేకపోతే భాగస్వాములతోటి గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు అనవసరంగా గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వివాహిత దంపతులు ఈ రాశివారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మాట పట్టింపులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీన్ని కూడా కాస్త ఆలోచించి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ కాస్త ఆలోచన చేసి తెలుసుకొని మాట్లాడడం మంచిది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారిని గత కొంతకాలంగా పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలను ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే వైద్యుల్ని కలవడం చాలా మంచిది. కుటుంబ విషయాలకు కూడా ఎంత ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాబట్టి కర్కాటక రాశి వారు గ్రహణ సమయంలో కానీ ఆ తర్వాత కొంతకాలం పాటు కానీ గణపతి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. ఈ చంద్రగ్రహణ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఏ మేరకు ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే వ్యాపారస్తులు ఏదైనా కూడా కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నవారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఈ గ్రహణ ప్రభావం వల్ల సరిగ్గా హ్యాండిల్ చేయలేక, అంటే మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవడం చాలా మంచిది. దీంతో పాటుగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే వీరికి అంత మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి కాస్త సమయాన్ని కూడా
వీరు వెచ్చించడం మంచిది. ఇదేంటంటే ఈ మధ్యకాలంలో అందరం బిజీ అయిపోవడం వల్ల కనీసం కుటుంబ సభ్యులతో కూడా సరదాగా సంతోషంగా 10 నిమిషాలు గడపలేకపోతున్నాం కదా. ముఖ్యంగా ఈ సింహరాశి వారు కాస్త ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, కాస్త విహారయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండడం కుటుంబ సభ్యులతో కలిసి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రత్యేకంగా ఈ గ్రహణ ప్రభావం వీరికి అనుకూలంగా మారడం కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని యథాశక్తిగా అంటే ఎంత ఎక్కువగా జపిస్తూ ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. చంద్రగ్రహణ ప్రభావం వల్ల కన్యరాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా శత్రువుల పట్ల కూడా ఒక కన్నేసి ఉంచడం, వారు ఏం చేస్తున్నారు, వారి ఎత్తుగడలు ఏంటి తెలుసుకుని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం, చాలా మంచిది. అదేవిధంగా సమస్యలన్నీ కూడా తగ్గిపోయాయి అని చెప్పి ఏవైతే అనుకుని కాస్త గత కొంతకాలంగా సంతోషంగా ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తిరిగి మొదలవుతాయి, అంటే మళ్ళీ ప్రారంభమవుతాయండి. దానివల్ల మళ్ళీ కూడా పాత సమస్యలతో యుద్ధం చేయక తప్పదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎంత జాగ్రత్తగా తమ వృత్తి జీవితాన్ని కొనసాగిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ గ్రహణ ప్రభావం వల్ల చేస్తున్న వృత్తి పట్ల అంటే పని పట్ల డెడికేషన్ తగ్గిపోతుందండి. దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత మంచిది. గ్రహణ సమయం రోజు వీలుంటే ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించడం మరింత మంచిదని చెప్పవచ్చు. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనలు, ముఖ్య విషయాల గురించి వస్తే ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా ఈ స్పెక్యులేషన్ బిజినెస్ చేస్తున్న వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం కూడా పనికిరాదు. నన్ను ఎవరు చూడడం లేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడో చోట పైదికాలు మనం గమనిస్తూ ఉంటారండి. దీన్ని అందరూ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అనవసరమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు కూడా తలదొరచకపోవడం మరింత మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశి వారు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే వీరికి అన్ని విధాలు కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల జరిగే విషయాలకు వస్తే ప్రధానంగా వీరి యొక్క మెంటల్ హెల్త్ అంటే అది డిస్టర్బ్ అయ్యే అవకాశం బాగా కూడా ఎక్కువగా ఉంది. కుటుంబ చికాకులు అధికమవుతుంది. తల్లితో కానీ అత్తమామలతో కానీ గొడవలు ఏర్పడే అవకాశం కూడా కాస్త అధికంగా ఉంది. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఎంత ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే అంత మంచిది. ముఖ్యంగా ఈ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి అంటున్నాం కదండి, దాని గురించి ఎంత శ్రద్ధ వహించి మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ గ్రహణ ప్రభావం వల్ల వీరు ఎలా ఉంటే ఒక 5 నిమిషాలు సంతోషంగా ఉంటే ఒక 5 నిమిషాలు నిరుత్సాహంతో ఉంటారండి. కాబట్టి ఈ మూడ్ స్వింగ్స్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. దీనికి తెలిసి ఈ విషయం మనకు తెలిసింది కాబట్టి వృశ్చిక రాశి వారు దాన్ని తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేయడం, భగవంతుడితో మమేకం అవ్వడం కానీ భగవంతుడితో బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేయడం కానీ చాలా మంచిది. మానసికంగా దృఢంగా ఉండడానికి చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. సరే, ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే ప్రతిరోజు అంత మంచిది. దీంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు, వీరు పఠించాల్సిన మంత్రం విషయానికి వస్తే ముఖ్యంగా సిబ్లింగ్ తోటి అంటే తోడబుట్టిన వారితోటి ఏదో రకమైనటువంటి సమస్యలు, చిక్కులు ఎదురవుతాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు, వారిని కలిసినప్పుడు కానీ ఫోన్ ద్వారా కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మిస్కమ్యూనికేషన్స్ బాగా కూడా ఎక్కువైపోతుందండి. దీనివల్ల కూడా వీరికి ఇబ్బందులు, దాంతోపాటుగా తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైతే ఈ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో అటువంటి వారు నూతన కాంట్రాక్ట్స్ ఏదైనా తీసుకునేటప్పుడు కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. కాకపోతే ఇటువైపు పాజిటివ్గా మాట్లాడుకుంటే ధనురాశి వారికి చేస్తున్న వృత్తి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ఆదాయం మెరుగుపడాలి అని చెప్పితే ఈ రాశి ప్రయత్నం చేశారు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల వీరికి మంచి లాభాలు కూడా చేతికి అందుతుంది. దీనివల్ల వీరు సంతోషంగా ముందుకు సాగుతారు.
ఏది ఏమైనప్పుడు కూడా ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం తప్పకుండా ఈ రాశి వారు కొంతకాలం పాటు జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఏ భగవంతుడి యొక్క ఆరాధన చేయాలంటే ముఖ్యంగా సరస్వతి అమ్మవారు, జ్ఞాన సరస్వతి అమ్మవారు అంటమే అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. మకర రాశి వారి మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ ఏ అంశాల మీద ప్రభావితం చూపుతుంది అన్న అంశానికి వస్తే అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడం కోసం వీరు సిద్ధపడడం మంచిది. తప్పనిసరి ఖర్చులు ఉంటాయి అని చెప్పవచ్చు. అంటే ఖర్చులు తగ్గించుకుందామన్నా తప్పించుకుందామన్నా వీలు కాదు. మానసిక అశాంతి మరియు ఏదో ఒక రకమైన టెన్షన్ నిత్యం కూడా ఈ మకర రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో ఉత్తర ప్రత్యయాలు అంటే కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానీ, మెసేజెస్ చేసేటప్పుడు కానీ, మెయిల్స్ పంపేటప్పుడు కానీ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా మనం అంటుంటాం కదా, నోటిని అదుపులో పెట్టుకోమని. ఇది ప్రధానంగా ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే వీరు ఎంత మంచికి వెళ్ళినా మంచి అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తితో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. ఇక పాజిటివ్గా చూస్తే వృత్తిపరంగా మంచి గుర్తింపు ఈ రాశి వారికి లభిస్తుంది. సకాలంలో పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా లాంగ్ టర్మ్ గోల్ మీద దృష్టి సారించడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని యథాశక్తిగా అనునిత్యం పఠిస్తూ ఉండడం చాలా మంచిది. ఈ గ్రహణ సమయంలో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా తప్పకుండా కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని యథాశక్తిగా పఠించడం మంచిదని చెప్పవచ్చు. ఈ చంద్రగ్రహణ ప్రభావం కుంభరాశిలో జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా వీరి మీద చూస్తే అన్ని విషయాల్లో కూడా ఏదో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి గందరగోళం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత జీవితం మీద ఎటువంటి చెడు ప్రభావం లేకుండా వీరు జాగ్రత్తగా తమ వ్యక్తిగత జీవితాన్ని రక్షించుకోవడం అంటే కాపాడుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా దైవ మరియు ఆధ్యాత్మిక వ్యవహారాల కోసం సమయాన్ని కాస్త కేటాయించే ప్రయత్నం చేయడం. అంటే మనం ఈ మధ్యకాలం అందరం బిజీగా ఉన్నామని మాట వాడుతున్నాం. కాబట్టి ఈ ముఖ్యంగా కుంభరాశి వారు ఎంత ఎక్కువగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే వీరికి అంత మంచిది. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. ఏదైనా ఒక నిర్ణయం చూసినప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కుటుంబ పెద్దలను కానీ గురువులను కానీ కలిసి ఆ తర్వాత ఆ కన్ఫ్యూజన్ తొలగించుకుని నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కూడా ఈ గ్రహణ ప్రభావం వీరి మీద ఎక్కువగా పడకుండా ఉండడం కోసం శివారాధన కొంతకాలం పాటు తప్పకుండా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా గంగాజలంతో శివుడికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయడం కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారి మీద ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ మేరకు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా కూడా ఖర్చుల విషయంలో వీరు ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. అదేవిధంగా ఒంటరిగా ఉండాలి అన్న కోరిక కూడా వీరికి ఎక్కువ అవుతుంది. 10 మంది ఇంట్లో కుటుంబ సభ్యులున్న ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద ఇంట్రెస్ట్ కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే అవసరం లేని దగ్గర డబ్బు ఖర్చు చేయకపోవడం మంచిది. ఆర్థిక విషయాలలో నిర్ణయాల్లో కాస్త మెలకువ పాటించడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు రెండూ చెప్పాను. మంచి చెప్పాను, చెడు చెప్పాను. అది చెడు ఎలా తగ్గించుకోవాలో చెప్పాను, మంచిని ఎలా పెంపొందించుకోవాలో చెప్పాను, ఏ భగవంతుని పూజించాలో చెప్పాను. కాబట్టి దీన్ని వీలైనంత వరకు కూడా ప్రేక్షకులు ఆచరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా కూడా చాలా సందేహం వస్తుంది. గ్రహణ సమయం పూర్తయిన తర్వాత అంటే మరుసటి రోజు ఏం చేయాలనే విషయానికి వస్తే దాన ధర్మాలు చేయడం, భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళి అభిషేకం లాంటి కార్యక్రమాలు సోమవారం కాబట్టి మరుసటి రోజు సోమవారం కాబట్టి శివాభిషేకం చేయించుకోవడం, ఆవు పాలు గంగాజలంతో చేయించుకోవడం చాలా మంచిది. ఏమాత్రం అవకాశం ఉన్నా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, పాల మీద చంద్రుడి యొక్క ప్రభావం, వెండి మీద చంద్రుడి యొక్క ప్రభావం, బియ్యం మీద చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి తెల్లటి వస్త్రాల మీద కూడా చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది చంద్రగ్రహణం కాబట్టి ఇటువంటి వస్తువులను యథాశక్తిగా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అంటే తెల్లటి వస్త్రాలు, పాలు ఇవ్వచ్చు, పెరుగు ఇవ్వచ్చు, బియ్యం ఇవ్వచ్చు, ఇక్కడ ఆలయంలో కర్పూరాన్ని కూడా ఇవ్వచ్చు, చక్కెర కూడా దానంగా ఇవ్వచ్చు. అంటే శక్తి మేరకు మనం దానం ఇవ్వడం చాలా మంచిది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రరీత్యా నేను చెప్పిన వస్తువులు దానంగా ఇస్తే వారికి మంచి ఫలితం వస్తుంది అని చెప్పవచ్చు. ఇక గ్రహణం ముందు రోజు
తర్వాత గ్రహణం మరుసటి రోజు. సాధ్యమైనంత వరకు ఈ 3 రోజులు కనీసం నియమాలు పాటించే ప్రయత్నం చేయడం, కీలక నిర్ణయాలేవి కూడా తీసుకోకపోవడం చాలా మంచిది. తప్పకుండా కూడా మనం ఉన్నటువంటి ఇంటిని, అదేవిధంగా మనం ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో పనిచేస్తున్న ఆఫీస్‌ని తప్పకుండా కూడా శుభ్రం చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి చంద్రగ్రహణ ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి దానాలు వాళ్ళు చేయాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న ఆసక్తికర అంశాలు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.